హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులు నాగపురి వెంకటేష్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు అమూల్యమని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రెడ్డి, రాణా యాదవ్, క్రాంతి, వెంకటరమణ, సాగర్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారతరత్న, భారతీయుల ఆత్మబంధువు, బహుముఖ ప్రజ్ఞశాలి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. కూటికి లేనోడు, కోటీశ్వరుడు సైతం ఒకే వరుసలో నిలబడి ఓటేస్తున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు రచించిన భారత రాజ్యాంగం ద్వారానే ఇది సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశాన్ని పరిపాలించినటువంటి 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజున అడుగున అంబేద్కర్ గారిని అవమానించిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. దళితులను చిన్న చూపు చూస్తూ అంబేద్కర్ గారిని 2 సార్లు ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా 135 సార్లు భారత రాజ్యాంగాన్ని మార్చినటువంటి పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. కావున ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ పైన ఇలా మాటలు మాట్లాడుతూ ఉంది, చెవాకులు పేలుస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇలా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ఇలా భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా మహిళలకు నారీ శక్తి వందనీయం కార్యక్రమం కింద ఇలా చట్టసభల్లో 11% రిజర్వేషన్ను అది కాస్త 33% పెంచి ఇలా మహిళలకు సమున్నత న్యాయ గౌరవం కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అంబేద్కర్ యొక్క ఆలోచనలను వారి యొక్క సమీకరించు, బోధించు, పోరాడే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలని యావత్ యువతకు నేను పిలుపునిస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై.